నేను ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాను అంటే ఆయన నాకు మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా టికెట్ ఇవ్వటం, ఆ తర్వాత శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించడం, ఆయన నేర్పినటువంటి రాజకీయ ఓనమాలే ఈరోజు నేను ఆ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఉప ముఖ్యమంత్రిగా స్థాయికి ఎదిగాను. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేమిద్దరం ఒకటేసారి శాసన మండలిలో మా ప్రయాణం, ఇద్దరం కూడా స్థానిక సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఓ పక్కన వారు పోటీగా పోరాటం, ఇంకో పక్కన మేము అందరినీ తర్ఫీదిచ్చినటువంటి మా ఇద్దరికి కూడా రాజశేఖర రెడ్డి గారి పాలనలో పనిచేసేటువంటి భాగ్యం కలిగిందని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ వారి దగ్గర చాలా అంశాలు నేర్చుకున్నాం. తప్పనిసరిగా వారి ఆలోచనల్ని, వారి మార్గాన్ని ముందుకు నడిపించడమే మనందరి ముందు ఉన్నటువంటి ఏకైక బాధ్యత. రాజశేఖర రెడ్డి గారు గాంధీ భవన్లో, ప్రకాశం హాల్లో ప్రత్యేకంగా ఒక సమావేశం, శాసనసభ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో సమావేశానికి వచ్చి వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా నాకు గుర్తున్నాయి. ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేసి నేను ముగిస్తాను. ఈరోజు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యమంత్రిగా నేను పిలిపిస్తూ ఉన్నాను. ప్రజా సంక్షేమం కోసం పనిచేసే కార్యక్రమాలన్నీ ప్రజలకు అంకితమై మా ప్రభుత్వం పనిచేస్తుంది. కార్యకర్తలంతా తల ఎత్తుకొని తిరిగేటట్టుగా మీరు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే బాధ్యత నాది అని చెప్తూ, ప్రతి కార్యకర్త ఈరోజు నడుం బిగించి భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసేంతవరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని చెప్పి వారిచ్చినటువంటి పిలుపుని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, మనమందరం కలిసి దేశంలో రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి చివరి కోరికని నిజం చేయటం కోసం సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఇటు ఆంధ్రప్రదేశ్లో అటు తెలంగాణలో 10 కాలాల పాటు నిలబెట్టుకుంటూ దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.